ఓం శాంతి. నిన్న భాగంలో చెప్పాం కదా, శివ పరమాత్మని ఎలా దర్శించుకోవాలి అని. మన మనసు బుద్ధి ద్వారానే ఆయన దర్శించుకోవాలి. ఇప్పుడు దేహం శుద్ధి కావాలంటే రోజు స్నానం చేస్తున్నాం కదా. మన ఆత్మ శుద్ధి కావాలంటే పరమాత్మతోనే మన బుద్ధి యోగాన్ని జోడించాలి. ఎప్పుడైతే మన మనసు బుద్ధిని పరమాత్మపై జోడిస్తామో అప్పుడు మన ఆత్మ శుద్ధి అవుతుంది, ఆత్మ పావనంగా అవుతుంది కదా. మన ఆత్మల తండ్రి పరమాత్మ శివ పరమాత్ముడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు, ఒక లైట్ మైటు, ఒక బిందువు, ఒక స్టార్ అన్నమాట. ఆయన చెప్పాను కదా, ఆయన బంగారం పరంధామంలో బంగారు వర్ణంతో ఉంటారు. నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు ఆయన్ని దర్శించుకునే విధి విధానం ఏంటంటే మనసు బుద్ధి ద్వారానే. ఇదంతా మనసు బుద్ధి ద్వారా చేసే ఎక్సర్సైజ్ అన్నమాట. అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను, ఓకేనా. ఫస్ట్ అటెన్షన్ పెట్టండి మనసు బుద్ధి పైన. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్ముడు నా తండ్రి. మన ఆత్మకి సంబంధించిన 7 సంకల్పాలు ఉంటాయి, అంటే 7 గుణాలు, 7 సంకల్పాలు. ఈ సంకల్పాల ద్వారానే మన మనసు బుద్ధి పరమాత్మతో కనెక్ట్ చేయాలి. అంటే మన ఆత్మని స్విచ్ ఆన్ చేయాలి. మన ఆత్మ స్విచ్ ఆన్ అవ్వాలంటే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని సంకల్పం చేయాలి. ఈ విధంగా మన మనసు బుద్ధి ఆయనపై కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మొబైల్ ఉంది, బ్యాటరీ ఉంది, సిమ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఛార్జ్ లేకపోతే ఆ మొబైల్ పనిచేస్తుందా? పనిచేయదు, అవునా కాదా? అలాగే మన ఆత్మని స్విచ్ కూడా ఆన్ అవ్వాలి. ఆన్ అయితేనే ఆయన నుంచి మన పవర్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు మన ఆత్మలో శక్తి నిండుతుంది, ఆత్మలో ఉన్న పాపాలు వినాశనం అవుతాయి. ఇది భగవంతుడు చెప్పిన విధి విధానం అన్నమాట. ఆయనతో బుద్ధి కనెక్ట్ చేసే విధి విధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్ముడు నా తండ్రి. నేను ఆత్మని, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్ముడు నా తండ్రి. నేను ఆత్మని, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్ముడు నా తండ్రి. నేను ఆత్మని, పవిత్రత స్వరూపాన్ని, శివ పరమాత్ముడు నా తండ్రి. నేను ఆత్మని, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్ముడు నా తండ్రి. ఇలా ఈ సంకల్పాలు చేస్తూ ఇంకా మన మనసు బుద్ధి పరంధామం వెళ్ళిపోవాలి. ఇంకా బంగారు వర్ణంతో మన ముందు ఇంకా ప్రత్యక్షం అయిపోవాలన్నమాట. ఆ పరంధామం మన ముందు, ఆ పిక్చర్స్, ఆ ఫొటోస్ మీకు మెడిటేషన్లో యూట్యూబ్లో కనబడుతుంది. అది భగవంతుడి నుంచి శక్తిని తీసుకున్నట్టుగా అది అనుభవం చేసుకోవడం అనమాట మనసు బుద్ధి ద్వారా. ఇప్పుడు ఈ సంకల్పాలని మీరు నోటు ద్వారా చెప్తున్నాను, కానీ లోపల మనసులో అనుకోవాలి. ఎందుకంటే సంకల్పాల భాష శివ పరమాత్మకు అర్థమవుతుంది. ఎందుకంటే శరీరం ఉండదు, నోటితో అంటే వినడానికి. సంకల్పాల భాష అంటే ఆత్మిక భాష. ఈ ఆత్మిక భాష శివ పరమాత్మ క్యాచ్ చేస్తారనమాట, వినిపిస్తుంది అనమాట. లోపల అనుకోవడం ఈ విధంగా అనుకొని నేను ఇప్పుడు పరంధామంలో నా తండ్రి సన్ముఖంలో ఉన్నాను. ఇక్కడ అంతా బంగారు వర్ణంతో ప్రకాశవంతంగా ఉంది. నా తండ్రి చిన్న లైట్ మైట్ వల్ల, చిన్న బిందువు వల్లనే నాకు కనిపిస్తున్నారు. నేను నా తండ్రి సన్ముఖంలో పరంధామంలో ఉన్నాను. ఇది శివ పరమాత్మతో కనెక్ట్ చేసి విధి విధానం. మిగతాది నెక్స్ట్ భాగం భగవంతుడితో ఎలా మాట్లాడాలి అనేది చెప్తాను, ఓకేనా. ఓం శాంతి.